పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులకు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, డిఈ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సంబంధించి పంట కాలువలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాలువల పనులు పూర్తి చేశామని వివరించారు. గత ప్రభుత్వంలో కాలువ పనులు చేయకపోవడంతో పంట కాలువలు నిర్వీర్యం అయిపోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తోందని అన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిందని, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అభివృద్ధి పనులకు 2.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కాలువగట్టు బలపరచడానికి 1,20,00,000 రూపాయలు మరియు చెరువుల అభివృద్ధి పనుల నిమిత్తం 77 లక్షల రూపాయలు విడుదల జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగింది. ఈస్టర్న్ డెల్టా వర్క్ చేస్తున్న సుమారు 100 మందికి లస్కర్లకు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ తన సొంత నిధులతో పోస్టల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీబీసీ ఇరిగేషన్ చేయేలు పద్మజ, పావని మరియు సిబ్బంది, లజర్లు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో WS TC1, TC2 పరిధిలో ఉన్న నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి O&M వర్కుల నిమిత్తం వచ్చిన వర్కుల వివరాలు తెలియజేయడానికి, అలాగే వర్కులు ఏ విధంగా ప్రణాళికతో చేయాలనే ఒక ప్రణాళికను రూపొందించడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ వర్క్ ఏ విధంగా చేయాలి అనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పైన ఉన్న నీటి సంఘం ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే ఈ నీటి సంఘాలు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి కాలువలు కనపడకుండా అయిపోయాయో, అటువంటి సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ నీటి సంఘాలని పునరుద్ధరించడం, రైతులకి ఇది ఒక పక్షపాతిగా రైతులు క్షేమం కోరే ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే సీజన్లో మనం 2 కోట్ల రూపాయలతో పీవీసీ పైన వర్క్ చేయడం జరిగింది. ఒక 30-40% వరకు మన వర్క్లు దగ్గరుండి, నీటి సంఘాలు అందరూ దగ్గరుండి, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో మనం పూర్తి చేయడం జరిగింది. రైతులంతా హర్షం వ్యక్తం చేశారు. మనం కెపాసిటీ ఎప్పుడైతే కాలువ కెపాసిటీ తగ్గిపోయిందో, థాయిలాండ్ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి రైతులు నీరు కోసం ఇబ్బంది పడుతూ ఉండేవారు. పోయినసారి మనం చేసిన O&M వర్కుల కారణంగా థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలు చాలా వరకు తగ్గినాయి మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్కి సంబంధించి మనకు O&M వర్కుల నిమిత్తం 61 వర్కులు, అంటే 2.5 కోట్ల రూపాయలతో O&M వర్కులు శాంక్షన్ చేశారు. అలాగే FDR ఫ్లడ్ డ్యామేజ్ వర్కులు, అంటే గట్లు బలపరచడం వాటి వర్కులు కూడా మనకి ఒక 36 వర్కులు 1,20,00,000 రూపాయలతో శాంక్షన్ రావడం జరిగిందండి. ఇది పిఠాపురం నియోజకవర్గంలో పీవీసీ కెనాల్ మీద ఉన్న వర్కులు పార్ట్. అదేవిధంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న చెరువుల నిమిత్తం 15 వర్కులు, 15 చెరువులు 77 లక్షల రూపాయలతో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అత్యధికంగా ఇప్పుడు మనం చూసుకుంటే 4 కోట్ల రూపాయలు పైబడి ఈ O&M వర్కులు కానీ, FDR వర్కులు కానీ, ట్యాంకుల వర్కులు కానీ వచ్చేవి అంటే అది కేవలం మన గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి చొరవని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్తో ఉన్న ఆయకట్టు ప్రాంతం కూడా మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. దుర్గాడ, ఈ మల్లవరం ప్రాంతాల్లో ఆ పుష్కర కెనాల్స్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఒక 40 లక్షల రూపాయలు కెనాల్ వర్క్స్ కూడా రావడం జరిగింది. ఆ పుష్కర్ సంబంధించిన WS ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, నీటి సంఘం ప్రెసిడెంట్లు, వాళ్ళు కూడా మనం పిలిచి వాళ్ళ వర్క్లు అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ట్యాంకుల పైన ఉన్న చైర్మన్లందరికీ కూడా మన వర్క్లు అప్పచెప్పడం జరిగింది. ఈ O&M వర్క్లు, FDR వర్క్లు కూడా పూర్తి ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్క్లు మనం ఓపెన్గా కూర్చోబెట్టి ఎన్ని వర్క్లు వచ్చినాయి, ఎంత వాల్యూ వర్క్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చినాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మాత్రం వర్క్లు చేయవలసిందిగా, వాళ్ళనే సొంతంగా వర్క్ చేయవలసింది కోరడం జరిగింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి రైతులకు మేలు చేస్తారని మా నమ్మకం.
అందుకే వాళ్ళకి క్లియర్గా వర్క్లు ఎంతెంత వచ్చి ఎంతవరకు వర్క్ చేయాలి, ఏది టైం లైన్స్, ఎప్పుడో మనం జూన్ 1st ఏదో వాటర్ రిలీజ్ చేస్తున్నాం, ఈ 20 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మనం పనులు చేయాలన్నట్టుగా కూడా వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇరిగేషన్ అధికారులు మన డిఈ సంతోష్ కుమార్ గారు, అలాగే ఈ పద్మజ గారు, భవానీ గారు కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. సమావేశంలో అందరూ కలిసి వాళ్ళందరికీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం ప్రజల తరఫున, రైతాంగం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నీటి సంఘం అధ్యక్షుల తరఫున, ప్రాజెక్ట్ కమిటీ తరఫున చైర్మన్గా నేను ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అభివృద్ధి పనులు చేస్తున్నారు, దానికి ఎన్ని లక్షలు వస్తున్నాయి అమౌంట్ ప్రభుత్వం చేయాలని అభివృద్ధి చేయలేదు. చెరువు దొరుకుతుంది కదా, పునరుద్ధరణ చేస్తున్నారు కదా, దానికి ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తుంది? జలధార అనే కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం రూపొందించిందో 100 రోజుల ప్రోగ్రాం కింద, అది పూర్తిగా ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఆపరేట్ చేసే వర్క్స్ అన్నవి ఉపాధి హామీ పథకం వాళ్ళతో ఆ పనులు చేయాల్సిందిగా ప్రభుత్వం వాళ్ళు ఆదేశించింది. చెరువుకి ఒక 5 లక్షలు 10 లక్షలు చెరువు విస్తీర్ణం బట్టి అవి ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ఉపాధి హామీ పథకం మనుషులతో మ్యాన్ పవర్తోనే ఆ పనులు చేపట్టాల్సిందిగా మనకు పైనుంచి ఆదేశాలు, ఆ రకంగా పనులు చేపడతాం. ప్రస్తుతం లారీలు చెరువులకు సంబంధించి రైతాంగానికి ఏదన్నా అవసరానికి మట్టి అవసరం అయితే వాళ్ళు ట్రాక్టర్ మీద మట్టి బయటకు వెళ్ళే వెసులుబాటు ఉంది. అటువంటి అధికారికంగా పర్మిషన్ మాకు ఏమన్నా వస్తే మేము అధికారికంగా పర్మిషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసి పరిశీలించి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడానికి కానీ వాళ్ళకి గట్లు బలపరచుకోవడానికి కానీ ఏమైనా అవసరం అయితే దానికి సంబంధించిన పర్మిషన్ మేము ఇస్తామండి. మేమైతే ఇప్పటి వరకు ఎటువంటి రైతులకి మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యింది లేదు, మేము వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలండి.